in association with Sri Jyoti Convent Tenali. For details, just log on jyoticonvent.com. Admissions open. Hi viewers, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. కంప్యూటర్స్ అడ్డా.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయడం ద్వారా మీరు ఏ టాపిక్ అయితే చూస్తున్నారో ఆ టాపిక్కి సంబంధించిన నోట్స్, ఫోటోషాప్కి సంబంధించిన షార్ట్కట్ కీస్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగిందండి. చూడండి వ్యూయర్స్, ఫోటోషాప్లో ఈ వీడియోలో మనం నేర్చుకునే టూల్ ఏంటి అంటే క్లోన్ స్టాంప్ టూల్. అంటే ప్రీవియస్ వీడియోలో మనం ప్యాటర్న్ స్టాంప్ టూల్ నేర్చుకున్నాం కదండి. దానిపైన అంటే ఫస్ట్ వన్ క్లోన్ స్టాంప్ టూల్. ఈ టూల్ అనేది ఒక ఫండమెంటల్గా ఒక ఫోటో స్టూడియో వర్క్ పరంగా ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. మరి బిగిన్ చేద్దామా? చూడండి వ్యూయర్స్, నేను ఆల్రెడీ ఇక్కడ ఫోటోషాప్ ఓపెన్ చేశానండి. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్ లేదా కంట్రోల్ ఓ. ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇమేజెస్ రావండి. మీకు కావాల్సిన ఇమేజెస్ని ఓపెన్ చేసుకోండి. మీ కంప్యూటర్లో ఏ ఇమేజ్ అయినా పర్లా. నేను ఒక ఇమేజ్ తీసుకొని ఓపెన్ చేశాను. ఓకే, చూడండి వ్యూయర్స్, ఈ ఇమేజ్ని మీరు అబ్జర్వ్ చేస్తే కామన్గా బ్యాక్గ్రౌండ్ నార్మల్గానే ఉంది. ఓకే, ఏదో సమ్ సీనరీ లాగా ఉంది. ఓకే, అండ్ సమంత ఒకటే ఉంది కదండి. ఓకే, ఒకటే కదా. ఓకే, ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే సమంతని డూప్లికేట్ తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవ్వకూడదు, ఫోటోని కట్ చేయకూడదు. ఓకేనండి, అంటే ఇదే బ్యాక్గ్రౌండ్ వచ్చేటట్టు తన పక్కనే లెఫ్ట్ సైడ్లో కావచ్చు, రైట్ సైడ్లో కావచ్చు డూప్లికేట్ తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే మనకి జనరల్గా కొన్ని పొలిటికల్ బ్యానర్స్లో కానీ ఎక్కడైనా కొన్ని బ్యానర్స్లో చూస్తూ ఉంటాం. ఒకే స్టిల్లు పక్క పక్కనే 2-3 ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే బ్యానర్లో కలిసిపోయినట్టు ఉంటాయి. అంటే ఒక అతని పక్కన అదే స్టిల్లు ఒక 5 ఫొటోస్ ఉన్నాయి అనుకోండి. ఒకటేమో కొంచెం కలిసిపోయినట్టు, ఒకటేమో బాగా కలిసిపోయినట్టు ఉండేది ఏది బ్యానర్లో. అలాంటి డిజైన్స్ చేయొచ్చు ఏ టూల్ ద్వారా? ఈ క్లోన్ స్టాంప్ టూల్ ద్వారా. అలా మనం ఈ బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయేలాగా చేయాలి అంటే మనకి ఇప్పుడు ఏ టూల్ అయితే సెలెక్షన్ చేస్తామో దానికి లింకు ఆప్షన్ బారే కదండి. ఈ ఆప్షన్ బార్లో ఒపాసిటీ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ ఒపాసిటీ అనేది 100%లో ఉంది. ఓకే, నేను క్లోన్ స్టాంప్ టూల్ సెలెక్షన్ చేశాను. దీనికి కామన్ అండి షార్ట్ కట్ ఎస్. ఓకేనా? ఓకే, దీన్ని డిక్రీజ్ చేయాలన్నా ఇంక్రీజ్ చేయాలన్నా ఐకాన్ అనేది క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ ఇది తెలిసిందే కదా. ఓకే, ఇప్పుడు నేనేం ప్రెస్ చేస్తున్నా అంటే ఆల్ట్ ప్రెస్ చేసి ఎగ్జాక్ట్గా ఇమేజ్ ఏ ప్లేస్లో అయినా కావచ్చు మీరు ప్రెస్ చేయండి. ఇప్పుడు ఆల్ట్ వదిలేసేయండి. చూడండి, కరెక్ట్గా మీకు ఎక్కడి నుంచి కావాలో ఆ విధంగా ప్లేస్ చేయండి. ఇదిగో చూడండి, ఈ విధంగా. ఓకేనండి, ఈ విధంగా ప్లేస్ చేసుకోవచ్చు. చూడండి, అంటే ఒపాసిటీ అనేది 100%లో ఇచ్చాను కాబట్టి ఎగ్జాక్ట్గా అంటే కొంచెం కూడా బ్లర్నెస్ అనేది లేకుండా ఇమేజ్లో కలిసిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. 2 ఇమేజెస్ ఒకేలాగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఒపాసిటీ అనేది డిక్రీజ్ చేస్తున్నా. డిక్రీజ్ చేయాలంటే యారోకి ప్రెస్ చేసి దీన్ని ఇలా డిక్రీజ్ చేయొచ్చు, లేదా ఒపాసిటీ దగ్గరికి వెళ్ళండి, హ్యాండ్ మార్క్ వచ్చింది, దీన్ని ఇలా లెఫ్ట్ సైడ్కి మూవ్ చేశారనుకోండి ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. నేను దాదాపు 40% తగ్గించాను, 60%లో పెట్టాను. ఇప్పుడు ఆల్ట్ ప్రెస్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ చేయండి. దాని తర్వాత తీసుకోండి, ఇదిగోండి ఈ విధంగా డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఏమైంది, ఈ సెకండ్ ఇమేజ్తో పోలిస్తే థర్డ్ ఇమేజ్ అనేది కొంచెం కలిసిపోయినట్టు లేదా అండి బ్యానర్లో, అవునా కదా? ఇప్పుడు చూడండి, ఒపాసిటీ అనేది బాగా తగ్గించేస్తున్నా, అంటే 20 పెట్టేశాను. ఓకేనా? ఇప్పుడు ఆల్ట్ ప్రెస్ చేసి ఒక ఇమేజ్ తీసుకోండి, అంటే ఈ ఇమేజ్ మీద ప్రెస్ చేయండి. ఇప్పుడు ప్రెస్ చేయగలి చూడండి ఇంకా బాగా కలిసిపోయింది చూడండి బ్యాక్గ్రౌండ్లో. ఈ విధంగా ఇలాంటి స్టిల్స్ అంటే ఇలాంటి కాంబినేషన్ ఫొటోస్ మనం జనరల్గా ఈ బ్యానర్స్లో చూసే ఉంటారు మీరు. ఓకేనా? అంటే ఒపాసిటీ బాగా డిక్రీజ్ చేసామనుకోండి ఆ ఇమేజ్లో కలిసిపోతుంది. ఇంక్రీజ్ చేస్తే థిక్గా డిస్ప్లే అవుతూ ఉండిద్ది. అసలు మీరు ఒపాసిటీ అనేది డిక్రీజ్ చేయకుండా 100%లోనే మెయింటైన్ చేశారనుకోండి, మీరు తీసుకున్న ఫోటో ఏ విధంగా అయితే థిక్గా ఉందో ఆ విధంగానే అప్లై అయ్యిద్ది. అలా ఇలానే కాదండి, ఇప్పుడు నేను చూడండి ఇంకో 3 ఇమేజెస్ తీసుకుంటున్నాను. ఓకే, ఈ ఇమేజ్ని డిలీట్ చేసేస్తున్నాను. ఫైల్లోకి వెళ్ళి ఓపెన్. నేను ఒకటి ఇలా నేను ఓకే 3 ఇమేజెస్ తీసుకున్నాను. ఓకే, అంటే ఇప్పుడు మనం ఏం చేసామండి,
ఆ ఇమేజ్లోనే ఇంకో డూప్లికేట్ తీసుకొని అప్లై చేసామండి. ఇప్పుడు ఏంటంటే ఇండివిజువల్గా వేరే వేరే ఇమేజెస్ తీసుకొని ఈ ఇమేజ్ మీద అప్లై చేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తమన్నా ఫోటో తీసుకున్నాను, ఆల్ట్ ప్రెస్ చేశాను. ఎగ్జాక్ట్గా ఏదో ఒక పొజిషన్ తీసుకోండి. అంటే మీరు ఏ ప్లేస్ని అయితే చూజ్ చేస్తారో ఇక్కడ అప్లై చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా అక్కడి నుంచే ప్లేస్ అయ్యిద్ది. ఇప్పుడు నేను అప్లై చేస్తున్నాను అండి. ఇదిగో చూడండి ఈ విధంగా. ఓకేనా? అలానే చూడండి ఇప్పుడు ఈ ఇమేజ్ ఆల్ట్ ప్రెస్ చేసి ఎగ్జాక్ట్గా ఒక ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఈ విధంగా. ఓకేనండి? అంటే ఏంటండి ఒక బ్యూటిఫుల్గా మనం ఏం చేసాము, ఇదే ఇమేజ్లో ఇంకో 2 ఇమేజెస్ తీసుకొని ఈ విధంగా ప్లేస్ చేసాం. అంటే ఒపాసిటీ డిక్రీజ్ చేశారనుకోండి బ్యానర్లో కలిసిపోయి కొంచెం లుక్ అనేది బాగుంటుంది. ఓకేనండి? ఈ విధంగా మనం ప్లేస్ చేసుకోవచ్చు. కానీ ఇంత పెద్ద పెద్ద సైజెస్ ఎందుకు వచ్చినాయి అంటే ఈ సమంత ఇమేజ్ సైజు ఆ ఇమేజ్ సైజుతో పోల్చుకుంటే ఈ తమన్నా ఫోటో సైజ్ కానీ రకుల్ ప్రీత్ సింగ్ సైజ్ ఫోటో కానీ ఇమేజ్ సైజ్ ఫోటో కానీ కొంచెం ఎక్కువ. సో అందుకనే వాటి ఆబ్జెక్ట్ సైజ్ అనేది ఎక్కువ వచ్చింది. తక్కువ తీసుకుంటే తక్కువగానే వచ్చేది. ఓకేనా? అలానే ఇప్పుడు ఈ రకుల్ని సెలక్షన్ చేసి ఒపాసిటీ అనేది బాగా పెంచేసి ఇప్పుడు ఆల్ట్ ప్రెస్ చేసి ఇప్పుడు ఈ సమంత ప్లేస్లో ఎగ్జాక్ట్గా ఇదిగో చూడండి ఈ విధంగా కూడా మీరు మార్చుకోవచ్చు. ఓకేనండి? అంటే వేరొక ఇమేజ్ని ఇంకో ఇమేజ్లోకి ఈ విధంగా ప్లేస్ చేసుకోవచ్చు. అది ఒపాసిటీ డిక్రీజ్ చేయడం ద్వారా కొంచెం బ్లర్రీగా బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయినట్టు వస్తుంది. మీరు ఇంక్రీజ్ చేశారనుకోండి థిక్గానే వచ్చేస్తుంది. అంటే ఏంది, మీరు ఆల్ట్ ప్రెస్ చేయకముందే ఒపాసిటీ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయడం డిక్రీజ్ చేయడం అనేది మీరు తీసుకోవాలి. ఓకేనా? దాని తర్వాతే నెక్స్ట్ అనేది మీరు ఆల్ట్ అనేది ప్రెస్ చేసి అప్లై చేయాలి. ఓకే వియర్స్, ఈ విధంగా ఈ క్లోన్ స్టాంప్ టూల్ అనేది ఫండమెంటల్గా కావచ్చు ఒక వర్కబుల్గా ఈ విధంగా యూజ్ చేస్తారండి. వియర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.